గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత నాయకులు దళిత గళం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు గునిపే భరత్ మీడియాతో మాట్లాడారు. దళితుల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని, దళితుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని దళితులు తమ గళం వినిపించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దళితులను నెట్టింట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దళితుల పక్షపాతి అని చెప్పుకుని దళితుల సంక్షేమాలను, పథకాలను, సప్లాన్ నిధులను మళ్లించిన నీచమైన ఘనత జగన్మోహన్ రెడ్డిని దక్కిందని విమర్శించారు. ఈ రోజు గోకవరం హెడ్ క్వార్టర్ లో ప్రతి దళిత వార్డులో సందర్శించడం జరిగింది. ఇందులో మాలా మాదిగా తారతమ్య భేదం లేకుండా ప్రతి దళిత సోదరులు కూడా ఇంటింటి ప్రచారం మొదలెట్టారు. జ్యోతి నెహ్రూ గారి గెలుపు కోసం, అలాగే ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపు కోసం దళిత సోదరులందరూ కూడా ప్రతి గడప గడపగా వెళ్ళి మరి ఓటు వేయమని చెప్పి ప్రార్థించడం జరిగింది. మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే నియోజకవర్గం మొత్తం మీద కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం మండలం ప్రతి దళిత గడప తొక్కాము. ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రం వదిలిపోతారని చెప్పేసి దళితుల నుంచి స్పందన, మహిళలు, ప్రధానంగా మహిళలు, ఈ దరిద్రం వదిలిపోతే బాగుంటుంది బాబు, తొందరగా ఎలక్షన్ అయితే బాగుందని చెప్పేసి వాళ్ళు మాకు ఎదురు వచ్చేసేసి స్వాగతం పలుకుతున్నట్టు పరిస్థితి తీసుకొచ్చారు. అంటే దీన్ని బట్టి ప్రజలు ఎంత ఇసుకుపోయారో అర్థమవుతుంది. ఇదివరకు గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ప్రతి దళితులు కూడా మరి అతని మాటలు నమ్మి మోసపోయి భంగపడ్డారు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు 2024లో రేపు జరగబోయే ఎలక్షన్లో ఇదే దళితులు అతను గద్దె దించడం కోసం సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణ మేము తిరిగే ప్రతి గడపకి వచ్చిన స్పందన దృష్టిలో పెట్టుకుని మేము ఈ విషయం చెప్తాం. ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే పద్ధతి, పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే పద్ధతి, అలాగే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇచ్చే పద్ధతి, ఇల్లులన్నీ ప్రతి నిరుపేదకి కూడా 6 లక్షల రూపాయలు గృహ నిర్మాణం ఇప్పించి ఉచితంగా ఇసుక ఇచ్చే పద్ధతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా ప్రతి విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి కూడా చదువుకుంటే పిల్లలకు ఇచ్చే కార్యక్రమం మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాక నిరుద్యోగులకి ఆయన గెలిచిన వెంటనే మొదటి సంతకం కూడా మెగా డిఎస్సీ మీద సంతకం పెడతారని చెప్పేసి నిరుద్యోగులకు ఒక గొప్ప శుభవార్త, ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అంగన్వాడీలు అవ్వచ్చు, ప్రతి ఉద్యోగులు, ఎన్జిఓస్ అందరినీ కూడా గొళ్ళు నేర్పించారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా దళితులు ఎప్పుడు దించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎలాగైతే అతనికి అందరం ఎక్కించారో పాతాళలోకం తొక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మొత్తంగా చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి దళిత సోదరి వాళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యే ఓటు జ్యోతి నెహ్రూ గారు సైకిల్ గుర్తుగా వేయాలని కోరుతున్నాం. అలాగే కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మరి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసరావు గారికి జనసేన బలపరిచినటువంటి వ్యక్తి, మరి ఆయనకి గ్లాసు గుర్తుకి ఓటు వేయమని చెప్పేసి వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము అంబేద్కర్ సాక్షిగా మేము